ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of the Lord Jesus Christ, I extend heartfelt greetings to all of you on behalf of Hosanna Ministries. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తున్నాను. I pray that the Lord blesses each and every one of you abundantly. ఆధ్యాత్మికమైన విలువలతో ప్రభువుకి మీరు చేరువ కావాలని, ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. I hope, desire and pray that you draw closer to the Lord with spiritual values and be prepared for His glorious second coming. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. I'll read to you from the Holy Scriptures from the Gospel of John, chapter 3, verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. For God so loved the world. ఈ వాక్య భాగంలో In this verse, దేవుడు ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు అనేది ఒక చిన్న వాక్యం ద్వారానే మనం తెలుసుకోవచ్చు. through this short phrase, we can understand how deeply God loved this world. ఎంతో అనే మాటకి అవధులు లేవు. The word so has no boundaries or limits. ఎవరు కొలవలేనంత విశాలమైనటువంటి ప్రేమ దేవుడు లోకం మీద చూపిస్తున్నట్లు మనం గుర్తిస్తాం. We recognize that God is showing an immeasurable, boundless love towards the world. లోకం మీద అనంటే ఏదో లోకములో ఉన్న వాటి మీదని కాదు అర్థం. Towards the world does not mean towards the material things of this world. లోకములో ఉన్న మన మీదనే ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. We must realize that He is revealing His love towards us, the people living in this world. ఒకవేళ మనకు ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. Our loved ones, close relations, friends and well-wishers may love us or they may fail to love us. అన్నీ ఉన్నప్పుడు చేరువగా ఉన్న వాళ్ళు కాస్త మనకు ఏదైనా దూరమైనప్పుడు వాళ్ళు దూరం అవ్వచ్చు. People who stay close when everything is going well may drift away when we lose something or face difficult times. ప్రేమించకపోవచ్చు. They may stop loving us. ఎడబాటు కలగవచ్చు. Separation may occur. దగ్గరికి రాని విషపు చూపులు చూడవచ్చు. They may look at us with bitter, unkind eyes and keep distance. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. But the love of God is never like that. ఎంతో పవిత్రమైనది, It is exceedingly pure, ఎంతో పరిశుద్ధమైనది, utterly holy. ఎంతో గాఢమైనది, It is deeply profound త్యాగంతో కూడినది and sacrificial. ఈ పవిత్రమైన ప్రేమను ప్రభు మన ఎడల చూపిస్తున్నాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. This verse gives us complete clarity that the Lord is displaying this pure love towards us. ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 5వ అధ్యాయం 25వ వాక్యంలో చక్కటి మాట రాశాడండి. The Apostle Paul wrote a beautiful word in the epistle of the Ephesians, chapter 5, verse 25. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. Husbands, love your wives just as Christ loved the church and gave Himself up for her to make her holy, cleansing her by the washing with water through the word, and to present her to Himself as a radiant church, without stain or wrinkle or any other blemish, but holy and blameless. ప్రియులారా, చూడండి, ఇక్కడ యేసయ్య సంఘాన్ని ప్రేమించి, సంఘము అంటే మనమే, ప్రేమించి ఆయన ఈ సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని, ఎలా? నిర్దోషమైనది గాను నిష్కళంకమైనది గాను పవిత్రమైనది గాను ఆయన ఎదుట సంఘం నిలబడాలని ఆయన తనను తాను అప్పగించుకొనెను అనే మాటని ఈ వాక్యంలో మనం గమనిస్తాం.
Beloved, look here. Jesus loved the church, and we are that church. He loved her so that he might present her before himself blameless, spotless, and holy. We observe in this scripture that he gave himself up for her. సంఘమును ప్రేమించాడు గనుక తనను తాను అప్పగించుకున్నాడు. Because he loved the church, he surrendered himself. ఆ ప్రేమకు క్రియారూపకం తనను తాను అప్పగించుకోవడం. The practical demonstration of that love was giving himself up. క్రియలు లేని ప్రేమ కాదు. His is not a love without action. క్రియలు చూపించలేని ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. The love of Jesus is not a love incapable of showing deeds. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన లోకానికి దాసునిగా దిగివచ్చాడు. He did not consider equality with the Father something to be grasped, but came down to this world taking the nature of a servant. ఆయన తన మహిమను విడిచిపెట్టాడు. He set aside his glory. తన రాజ్యాన్ని విడిచిపెట్టాడు. He left his heavenly kingdom. తనకున్న అధికారాన్ని ఆధిపత్యాన్ని విడిచిపెట్టాడు. He laid down his authority and supremacy. రిక్తుడై ఈ లోకానికి దిగివచ్చి Emptied himself, came down to this world, సర్వలోక పాప పరిహారార్థమై సర్వలోక కళ్యాణార్థమై and offered his life as an atonement to the sins of the whole world and for the redemption of the whole mankind. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అనేది మనం లేఖనాల్లో మనం గుర్తిస్తాం. And we recognize this in the scriptures that he laid down his life. ఆయనను చిత్రవదన చేసినప్పటికీ మౌనంగా ఉన్నాడండి. Even when they tortured him brutally, he remained silent. అన్యాయమైన తీర్పులు తీర్చినప్పటికీ మౌనంగా నిలిచి ఉన్నాడండి. Even when unjust verdicts were passed against him, he stood in silence. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారే. They struck his face with fists. ఆయన గడ్డపు వెంట్రుకలు పీకారే. Plucked out the hair of his beard. ముండ్ల కిరీటాన్ని పెట్టి నొక్కి ఒక్కి వేధించారే. And pressed a crown of thorns into his head, tormenting him severely. నాగటి చాళ్ళు వలె ఆయన వీపును దున్నేశారండి. They plowed his back like open furrows. ఆయన శరీరం రక్తసిక్తమైపోయింది. His entire body became drenched in blood. రక్తపు ముద్దగా మారిపోయాడు. He became a mass of wounds. ఆకాశానికి భూమికి మధ్య రక్తపు ముద్దలా వ్రేలాడుతూ కూడా ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. Even while hanging between heaven and earth, covered in blood, he demonstrated his unfailing love. ప్రేమించిన ప్రేమకు నిదర్శనంగా తనను తాను అప్పగించుకొనిన సమర్పణ ఇదిగో ఆయన ప్రేమలో మనకు కనిపిస్తుంది. In his love, we see this total surrender, giving himself up as a living proof of the love he bore. మరి ఈ రోజున ఆ ప్రేమను ఎలా ఆస్వాదిస్తున్నాము? So today, how are we receiving and cherishing that love? ఆ ప్రేమకు ఎలా కృతజ్ఞులుగా మేము బ్రతుకుతున్నాము? How are we living our lives in gratitude for such love? ఆ ప్రేమను బట్టి ఆయనను ఎలా స్తుతించగలుగుతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. We must examine ourselves. How truly are we praising him for his sacrificial love? మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Let me remind you of one more scripture. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కటి మాట వ్రాయబడి ఉందండి. A beautiful word is written in the Gospel of John, chapter 11, verse 5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. Now Jesus loved Martha and her sister and Lazarus. ఈ వాక్య భాగంలో చూడండి, ఆయన ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురిని ప్రేమించెను అనే మాట మనం గుర్తించాలి. Notice in this passage, we must recognize that he personally loved all three individuals in that family. ఆయన ప్రేమించాడు గనుకయే Yet despite his love for them, ఆ కుటుంబంలో కాస్త కన్నీరు ప్రవేశించి tears and grief entered that household. అందులో లాజరుని మరణం కబళించింది. Death overtook Lazarus. లాజరు ఎప్పుడైతే మరణించాడో మిగిలిన సహోదరులకి హృదయం ద్రవించింది. వాళ్ళకి ఆధారం లేని పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. When Lazarus died, his sister's heart were broken completely. They were reduced to a helpless, destitute state. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు As we read in the Holy Scriptures, ఆయన బేతనియాకు వచ్చాడు. Jesus arrived at Bethany. వచ్చిన దేవుడు అందరిలాగా చూసి పరామర్శించి వెళ్ళిపోలేదు. When he arrived, he did not simply offer customary condolences and walk away like ordinary visitors. ఎందుకంటే ఆయన ఆ కుటుంబాన్ని ప్రేమించాడు గనుక.
Because he genuinely loved their family. ఏదో 4 మాటలు చెప్పి ధైర్యపరిచి వారికి ఆదరణకరమైనటువంటి పలుకులు 4 మాట్లాడి వాళ్ళని ఓదార్చి వెళ్ళిపోలేదు. He did not just speak a few comforting words and pacify them and then just leave. ఆయన ఎంత ప్రేమించాడు అనేది ఆ సన్నివేశంలో మనం గుర్తించవచ్చు. We can see the profound depth of his love in that very moment. మరియా వచ్చి యేసయ్య దగ్గర నిలిచి నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు కదా అన్నప్పుడు యేసయ్య కన్నీరు విడిచెను అనే మాట మనం చదువుతాం. When Mary came and fell at Jesus' feet saying, Lord, if you had been here, my brother would not have died. We read the words, Jesus wept. అంత మాత్రమే కాదు. Not only that, సమాధి దగ్గరికి వెళ్ళి he went straight to the tomb చనిపోయిన లాజరుని పేరు పెట్టి పిలిచాడు. and called out dead Lazarus by name. మరణం నిరర్ధకం చేశాడు. He rendered death powerless జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. and brought life and immortality to light. దుఃఖ సాగరములో ఉన్న కుటుంబాన్ని కడతీర్చి ఆ కుటుంబానికి ఆయన అద్భుతం చేసి ఆ కుటుంబానికి మేలు చేసి సమసమాజంలో సాక్ష్యము కలిగిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని ప్రభు నిలిపిన ఘన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. The Lord rescued that family from an ocean of sorrow, worked a miracle and did good to them. We read in the Holy Bible the glorious account of how he established them as a living testimony before the entire community. ఆయన ప్రేమించిన కుటుంబాన్ని ఆయన చేయి విడిచిపెడతాడా? Will he ever abandon a family that he loves? కన్నీళ్లలో ఉన్న కుటుంబము, దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్న కుటుంబము, అలజడితో అల్లాడిపోతున్న కుటుంబాన్ని దేవుడు హక్కును చేర్చుకున్నాడు. ఆనందాన్ని ఆ కుటుంబానికి ఆయన కలుగ చేశాడు. A family drowning in tears, sinking in an ocean of grief and shaken by turmoil, God embraced them close to his heart and restored abundant joy to that home. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. Let me remind you of one more truth from the Gospel of John, chapter 13, verse 5. After that, he poured water into the basin and began to wash his disciples' feet, drying them with the towel that was wrapped around him. And he said, A new command I give you, love one another. As I have loved you, so you must love one another. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అనే మాట గమనించినప్పుడు when we see the words as I have loved you, ఎలా ప్రేమించాడు తన శిష్యులను ఆయన? how exactly did he love his disciples? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి కూడా though he is almighty God, తన శిష్యుల పాదాలు కడిగాడంటే he washed the feet of his disciples. ఆయన తువాలుతో వాళ్ళ పాదాలు తుడిచాడట and dried them with a towel. మనము చాలా మంది మీద ప్రేమ కలిగి ఉంటాం. We also have love for many people. మన కుటుంబీకుల పైన, our family members, మన రక్త సంబంధికుల మీద, our blood relatives, మన స్నేహితుల మీద, our friends, ఇలా మనకు సన్నిహితులైన వారి మీద మనకు ప్రేమ ఉంటుంది. and those who close to us, we do love them. ఇంత గాఢమైన ప్రేమ ఉంటుందా? But do we have a love this deep? ఇంత గాఢమైన ప్రేమను చూపించగలమా? Can we demonstrate a love so profound? చూడండి, ఆయన తన శిష్యుల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు నిదర్శనం క్రియారూపకం ఎంత ఘనంగా కనిపిస్తుందో చూడండి. See how he loved his disciples. Look at how gloriously the practical evidence of that love is displayed. ప్రియమైన సహోదరులారా, Dear brothers and sisters, ఆయన ప్రేమ అంత శాశ్వతమైనది, his love is truly eternal అంత గొప్పది and so great. వాళ్ళ పాదములు కడిగి ఇలాగున మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్పిన ఆజ్ఞను మనం గుర్తిస్తాం. We acknowledge the commandment he gave after washing their feet. In the same way, you should love one another. ఆయన చేయకుండా ఏది మనకు చెప్పలేదు. He never commanded us to do anything that he did not do. ఆయన నెరవేర్చకుండా ఏది మనకు ఆయన ఆజ్ఞ ఇవ్వలేదండి. He never gave an order without fulfilling it first. ఆయన చేసి మనకు చూపించాడు. He demonstrated it in action for us to see.
ఆ ప్రేమను గూర్చిన ఆనవాళ్లు మన ఎదుట ప్రత్యక్షపరిచాడు. placing the undeniable marks of his love right before our eyes. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. God so loved the world. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. I've shared 3 things with you. ఆయన లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. He loved the world and laid down his life. లాజరును ప్రేమించి మరణంలో నుంచి విడిపించాడు. He loved Lazarus and delivered him from death. శిష్యులను ప్రేమించి ఆయన వారి కొరకై తనను తాను తగ్గించుకున్నాడు. He loved his disciples and humbled himself for their sake. ఈ పవిత్రమైన ప్రేమను బట్టి ప్రభువును స్తుతిద్దాం. Let us praise the Lord for this holy, spotless love. ప్రభువుని గణపరుద్దాం. Let us glorify the Lord జీవితాంతం కృతజ్ఞులమై బ్రతుకుదాం. and live all the days of our lives filled with thanksgiving. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన. Bow your heads for a short prayer. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. Lord of life, Father, praise to you. నేటి వరకు మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు. Praise to you for the abundant grace you have shown us. నిజమే, మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. Truly your love is exalted. నీ ప్రేమ ఘనమైనది. It is magnificent మేము వివరించలేనంతటిది. and inexplicable. మీరంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. You loved us to that immense మీ degree. ప్రాణమే మా కొరకు అప్పగించారు. You surrender your life for our sake మరణంలో నుంచి జీవంలోనికి మమ్మల్ని దాటింపు చేశారు. and crossed us over from death to eternal మా life. కొరకై ఎంత తగ్గించుకోవాలనో అంత తగ్గించుకో. For our sake you humbled yourself to the uttermost depths, కృతజ్ఞులమై మీకు స్తుతి చెల్లిస్తాం. offering you praise with thankful hearts. మీరు చెప్పినట్లు మేము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. We pray for your help to live loving one another just as you commanded, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ committing each one of us to your presence. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. I ask and pray in the precious name of Jesus, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించు గాక. May the Lord bless you and keep you. May my God richly and abundantly grant his extraordinary grace upon you. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.